इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय మద్భావాయోపపద్యతే. అర్జున, నీకు ఇప్పటిదాకా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము వీటి గురించి క్లుప్తంగా చెప్పాను. నా భక్తులు వీటి గురించి తెలుసుకుని నా దగ్గరకు చేరుకోవడానికి అర్హుడు అవుతున్నాడు. జ్ఞానం ఎంత సంపాదించినా తెలుసుకోవలసింది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధా. తెలుసుకోవలసింది తెలుసుకోవాలంటే దానికి భక్తి ముఖ్యము. అందుకే మద్భక్త అని వాడాడు. అంటే నా భక్తుడు మాత్రమే నా గురించి తెలుసుకోగలడు అని భావము. ముందు భక్తి అనే పుష్పము పూస్తుంది, అందులో నుండి జ్ఞానం అనే ఫలము పండుతుంది. కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద, పరమాత్మ మీద అచంచలమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. జపము, తపస్సు, కీర్తన వీటితో భగవంతుణ్ణి ఆరాధించప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గము నుండి మంచి మార్గంలోకి మల్లుతుంది. అప్పుడు గురువు దగ్గర నుండి శాస్త్రములు, పురాణములు నుండి జ్ఞానము సంపాదిస్తాడు. తర్వాత తెలుసుకోవలసిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గము. దీనికంతా మూలము భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసము. కొంతమంది మేము భక్తులము, మాకు ఈ జ్ఞానంతో సంబంధము లేదు, మా భక్తే మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని అంటుంటారు. అది సరికాదు అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. భక్తి అనేది మొదటి మెట్టు, జ్ఞానము సంపాదించడం రెండవ మెట్టు. తెలుసుకోవలసినది తెలుసుకోవడం అంటే పరబ్రహ్మతత్వం గురించి తెలుసుకోవడము మూడవ మెట్టు. అంతేకాని మొదటి మెట్టు మీదనే ఉండి మాకు అంతా తెలుసు అనడం అజ్ఞానం. కాబట్టి మొదట భగవంతుని మీద భక్తి, శ్రద్ధ అలవర్చుకోవాలి. తర్వాత భగవంతుని గురించి జ్ఞానము సంపాదించాలి. తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఈ మెట్లు అన్నీ ఒకటి వెంబడి ఒకటి ఎక్కిన నా భక్తులు మద్భావాయ ఉపపద్యతే, చివరకు నా భావమును అంటే నన్నే పొందుతారు, అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అర్జునుడు అడిగిన 6 అంశములలో 4 అంశముల గురించి పరమాత్మ క్లుప్తంగా వివరించాడు. ఆఖరు 2 అంశములు అంటే ప్రకృతి, పురుషుడు గురించి వివరిస్తున్నాడు రాబోయే శ్లోకాల్లో. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అర్జున, ప్రకృతి, పురుషుడు అనే 2 ఎప్పటి నుండో ఉన్నాయి. వీటికి అంతము లేదు. అంతేకాదు ఈ వికారములు, గుణములు ప్రకృతి నుండి సంభవిస్తున్నాయి. ప్రకృతి, పురుషుడు ఇప్పటి వాళ్ళు కాదు, అనాది నుండి ఉన్నారు. ఈ 2 పరమాత్మ నుండి ఉద్భవించినవే. పార్వతి ప్రకృతి అయితే శివుడు పురుషుడు, అదే అర్ధనారీశ్వర తత్వము. లక్ష్మి ప్రకృతి అయితే విష్ణువు పురుషుడు, అందుకే అమ్మవారు అయ్యవారి వక్షస్థలమును అలంకరించినది. సరస్వతి ప్రకృతి అయితే బ్రహ్మ పురుషుడు, అందుకే సరస్వతి బ్రహ్మ నాలుక మీదనే ఉంది. లౌక్యంగా చూస్తే భర్త పురుషుడు అయితే భార్య ప్రకృతి, అందుకే ఆమె అర్ధాంగి, సహధర్మచారిణి అంటారు. ఈ ప్రకారంగా ప్రకృతి పురుషుడు ఒకటే, వేరు కాదు. వారు అనాది నుండి ఉన్నారు. మనస్సు, బుద్ధి, అహంకారం అనే వికారాలు సత్వ, రజస్తమో గుణాలు ప్రకృతికి అంటే ప్రకృతిలో సహజంగా ఏర్పడతాయి. ప్రకృతిలో నుండి పుట్టాయి, ప్రకృతిలోనే ఉన్నాయి. వీటి కలయిక నుండి వచ్చినవే మాయ, సంసారము, బంధనములు. ఇవి కూడా అనాది నుండి ఉన్నాయి, ఈనాటివి కావు. ఈ వికారముల వలన ప్రకృతి నిరంతరము మార్పుకు లోనవుతూ ఉంటుంది. కానీ పురుషునకు ఈ వికారములు, గుణములు లేవు అంటవు. నిర్గుణుడు, నిరాకారుడు. పురుషుడు చైతన్య శక్తి. ప్రకృతి అచేతనము. అచేతనమైన ప్రకృతిలో ఈ వికారాలు, గుణములు అనాది నుండి ఉన్నాయి. మనం నిద్రపోయాము, కల వచ్చింది. ఎప్పటిదాకా మెలకువగా ఉన్నాము, ఎప్పుడు నిద్ర పట్టింది, ఎప్పుడు కల వచ్చింది అనే విషయాలను మనం ఎలా చెప్పలేమో అలాగే ఈ వికారాలు, గుణాలు, క్షేత్రములు ఎప్పుడు ఎలా పుట్టాయో చెప్పలేము. ఈ వికారాలు, గుణాలు కేవలం ప్రకృతికి సంబంధించినవి, పురుషునికి కాదు. పురుషుడు అంటే ఆత్మ, శుద్ధమైనది. ప్రకృతిలో ఉన్న కామము, క్రోధము, మోహము మొదలగు వికారాలకు, రజస్తమో గుణాలకు లోనైతే ఆత్మ జీవాత్మ అవుతుంది. జీవాత్మ తన చుట్టూ సంసారం అనే సాలెగూడు తనకు తానే నిర్మించుకుంటాడు. ఆ వికారాలు, గుణాలు అంతమైతే కానీ జీవాత్మ తన నిజస్వరూపమును పొంది పరమాత్మలో లీనం కాలేడు. అదే ముక్తి. దీనికి ఒకటే మార్గము, నేను వేరు, ఈ శరీరం వేరు అని అనుకోవడము. ఏ వికారములకు స్పందించకపోవడము, గుణములకు అతీతంగా ఉండటము, స్థిరచిత్తము కలిగి ఉండటము.